అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. కొండా సురేఖక్క బిడ్డ కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు మనం చూసినాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ రేవంత్ రెడ్డి గురించి కానీ, రేవంత్ రెడ్డి ఎవరికి ప్రియారిటీ ఇస్తున్నాడు, రేవంత్ రెడ్డి అసలు కాంగ్రెస్ నాయకుని లెక్క వ్యవహరిస్తున్నాడా, ఇగో ఇవన్నీ అంశాలు మాట్లాడింది కొండా సుష్మిత. పెద్ద దుమారమే రేపినాయి అనుకోవాలి. అప్పట్లో నిజంగా చెప్పాలంటే కొండా సుష్మిత, కొండా సురేఖ బయటకు వస్తే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వలస కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయంతోని ఇట్లా భయం గుప్పిట్లో బతకాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంతకుముందు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు మామూలు దుమారం రేపలే. మళ్ళా చేసిన వ్యాఖ్యలు, మళ్ళీ నిన్నగాక మొన్న చేసిన వ్యాఖ్యలు ఇంకింత రచ్చ రాజేష్ని అని చెప్పుకోవాలి. మామూలు రచ్చ కాదుగా, అసలు వేరే లెవెల్, వీర లెవెల్ అంటారు కదా, వేరే లెవెల్లో రచ్చ. మరి పంచాయతీ ఎందుకు మొదలైంది అని అంటే రేవంత్ రెడ్డి వల్లనే. 100% రేవంత్ రెడ్డి వల్లనే. ఆల్రెడీ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడే అంటా ఉన్నాడు. ఏమంటుండు, ఎవరికి టికెట్ అనేది ఏం కథ అనేది ఢిల్లీ అధిష్టానం నిర్ణయిస్తుంది అని చెప్పేసి. రేవంత్ రెడ్డి డూపే ఉట్టిదే, రేవంత్ రెడ్డి ప్రకటించడానికి లేదు అని చెప్పేసిరు కదా. కొండా సుష్మిత కూడా మాట్లాడింది, రేవంత్ రెడ్డి ఎవడు అసలు నిర్ణయించడానికి, అధిష్టానం కదా నిర్ణయిస్తుంది, ఈయనెవడు అసలు నిర్ణయించడానికి కూడా మాట్లాడింది. ఏమైంది అసలు, పంచాయతీ ఏంది అసలు? సిఎల్పి మీటింగ్ ఏర్పాటు చేయమన్నాడట రేవంత్ రెడ్డి. మరి ఆ సిఎల్పి మీటింగ్లో ఎంతమంది హాజరుపడ్డారు, ఎంతమంది రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలబడ్డారు, ఎంతమంది రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడినరు, కొండా సుష్మితను కొండా సురేఖను ఎంతమంది అది చేసినారు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. రైట్గా ముచ్చట్లకు పోతే, కొండా సురేఖకి ఇచ్చిన క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఏవైతే ఉన్నాయో ఆ నోటీసుల మీద స్పందించింది. ఏమని స్పందించింది అంటే, నా బిడ్డ మాట్లాడింది నా బర్త్డే వేడుకలలోనే కావచ్చు, కానీ నా బిడ్డ అభిప్రాయాలకు నేను ఎలా అడ్డు చెప్పగలను, నా బిడ్డ మాట్లాడిన దానికి నాకెందుకు నోటీసులు ఇస్తారు, నాకు ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవాలని చెప్పేసి కొండా సురేఖ చెప్పింది. తర్వాత రెండోసారి కూడా కొండా సుష్మిత మాట్లాడింది. ఏమని మాట్లాడింది అని అంటే, అధిష్టానం నిర్ణయిస్తుంది అంతా చెప్పడానికి ఈయనెవరు, నేను రాహుల్ గాంధీని నిందించలేదు, సోనియా గాంధీని దూషించలేదు, కాంగ్రెస్ పార్టీని దూషించలేదు, వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గురించి మాత్రమే మాట్లాడిన నేను అని చెప్పేసి చెప్పింది. నేను కాంగ్రెస్ పార్టీని ఒక మాట అనలే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను ఒక మాట అనలే, వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటేనే మాట్లాడినా అని చెప్పేసి. అవు రేవంత్ అన్న, నేను అడుగుతున్నా, ఇలా సిఎల్పి సమావేశం పెట్టుమని, కొండా సురేఖకు అగనెస్ట్గా మాట్లాడమని, కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి వార్తలు బయటకు పోవాలని ఇలా సిఎల్పి సమావేశం పెట్టినవు. మరి కొండా సురేఖ బిడ్డ కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యమంత్రి కాగానే కళ్ళు నెత్తికెక్కినాయి అని చెప్పేసి మాట్లాడింది. అట్లా నా కళ్ళు నెత్తికెక్కలేదని చెప్పే దమ్మున్నదా? టీపీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా కొండా సురేఖ వాళ్ళ ఇంటికి పోయే, నీకు ఎన్ని రాని ఏం కథ రాని, 35 వచ్చినా 36 వచ్చినా ఎమ్మెల్సీ స్థానం మాత్రం కొండా సురేఖ భర్త కొండా మురళికి ఇస్తా అని చెప్పొచ్చినవాట. ఆమె దేవుడి మీద కూడా ప్రమాణం చేసి చెప్పమంటా ఉన్నది. కానీ దేవుడి మీద ప్రమాణం చేసి తప్పుడు అలవాటే, కానీ ఆమెకు తెలియక అట్లా మాట్లాడిందేమో, కానీ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పమన్నది. మరి దేవుని మీద ప్రమాణం చేసి చెప్తా నేను కొండా మురళికి అన్యాయం చేసిన అని చెప్పేసి, లేకపోతే అన్యాయం చేయలేదు అని చెప్పేసి అని చెప్పే దమ్మున్నదా? ఇంకోటి, షబ్బీర్ అలీని ఇంకొక వ్యక్తిని కార్లు ఎక్కించుకొని తిరిగినావు, టీపీసీసీ అధ్యక్షుడు కావడం కోసం వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టినావు, ముప్పు తిప్పలు పెట్టినావు, వాళ్ళు నీ ఎన్నంటే తిరిగినావు, నువ్వు టీపీసీసీ అధ్యక్షుడు అయ్యేదాకా ఇక కార్లు ఎక్కించుకొని తిరిగినావు కదా, మరి ఇలా షబ్బీర్ అలీకి ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తలేవు అని చెప్పేసి ప్రశ్నించింది. లేదు, షబ్బీర్ అలీ నేను కలిసే ఉన్నా, షబ్బీర్ అలీ ఎప్పుడు వస్తా అప్పుడు ఇంటికి పిలుస్తున్నా, షాయి పోస్తున్నా, లేకపోతే మంచిగా మాట్లాడుకుంటున్నాం మేము, షబ్బీర్ అలీ నా పట్ల మంచి భావనతోనే ఉన్నాడు, షబ్బీర్ అలీ పట్ల నేను కూడా మంచి భావనతోనే ఉన్నా అని చెప్పే దమ్మున్నదా? అది లేదు, అది చెప్పరు, దానికి సమాధానం చెప్పరు. మీ తమ్ముడు కొండలరెడ్డికి సంబంధించి 200 కోట్ల రూపాయలకు సంబంధించిన అవినీతి ఏదైతే 5 ఎకరాల భూమిని ఏ విధంగా 7 కోట్ల కట్టబెట్టినవో 200 కోట్ల రూపాయలకు సంబంధించిన అవినీతిని బయట పెట్టిండ్రు. మరి అవినీతికి సంబంధించి అబద్ధము, అది నా అవినీతి కాదు, అదంతా ప్రాసెస్ ప్రకారమే జరిగింది, నా తమ్మునికి నేను కావాల్సుకొని ఇయ్యలేదు, ప్రాసెస్ ప్రకారమే అంతా పోయింది అని చెప్పేసి చెప్పే దమ్ము ఉన్నదా? అది అవినీతి కాదు అని చెప్పేసి కొట్టి పరేసే అది ఉన్నదా? అది లేదు. ఇలా రాండ్రి ఇంతవరకు మన అందరికీ తెలుసు కదా, పాపం రేవంత్ రెడ్డిని ఎవరు తిట్టినా అంత కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టేది లేదు. రేవంత్ రెడ్డిని అన్నందుకు మంత్రివర్గం కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి సహచర వర్గం కానీ
బయటకు వచ్చేంత ప్రెస్ మీట్లు పెట్టి తిట్టిన దాఖలాలు మనకి ఎక్కడ లేవు. అంటే గా అద్దంకి దయాకరు, ఇంకొకటి బలమూరు వెంకటు, గా సామా రామ్మోహన్, వీళ్ళు మాత్రమే రేవంత్ రెడ్డిని ఎవరన్నా ప్రతిపక్ష పార్టీ నాయకులు అన్నప్పుడు గాళ్ళు మాత్రమే ప్రెస్ మీట్ పెట్టి అడ్డం దొడ్డం వాగేది, సబ్జెక్టు లేకుండా అడ్డం దొడ్డం వాగేది. హాయ్ నన్నంటే మీరు సపోర్ట్ చేయరా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చాలాసార్లు తన బాధను, తన గోడును మంత్రివర్గం దగ్గర, అనుచర వర్గం దగ్గర, ఎమ్మెల్యేల దగ్గర వెలబోసుకున్నాడనే వార్తలు కూడా ఉన్నాయి. ఇలా సిఎల్పి సమావేశం ఏర్పాటు చేసి కొండా సురేఖకు వ్యతిరేకంగా మాట్లాడమని చెప్పేసి చెప్పిండ్రట రేవంత్ రెడ్డి. ఆగమేఘాల మీద సిఎల్పి సమావేశం ఏర్పాటు చేసిండ్రు. ఆ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి ఎంతమంది అయ్యా అంటే హాజరు పడ్డది ఖాళీ 18 మంది మాత్రమే హాజరు పడ్డారు. ఆ 18 మంది పేర్లు నేను ఒక్కసారి చదువుతా. ఆ 18 మంది పేర్లు ఒకసారి మీకు చదివి వినిపిస్తాను నేను. ఆ 18 మంది పేర్లు అండ్ ఇక్కడ మీకు ఫోటో కూడా కనబడుతుంది. ఇది సిఎల్పి మీటింగ్. ఈ ఫోటోలో దాదాపు ఎంతమంది పాల్గొన్నారు అని అంటే ఒకసారి ఒక్క నిమిషం ఆగండి. రైట్. నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, బీర్ల ఐలయ్య, మధుసూదన్ రెడ్డి, రేవూరు ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, మందుల సామేలు, వెడమబొజ్జు, వేముల వీరేశము, బుయ్యని మనోహర్ రెడ్డి, కూచుకుల రాజేష్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, బాలునాయక్, వీర్లపల్లి శంకర్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, చిక్కుడు వంశకృష్ణ, బలమూరు వెంకట ఎమ్మెల్సీ, బసవరాజ్ సారయ్య ఎమ్మెల్సీ. 18 మందిలో 16 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, అంటే మొత్తము 18 మంది మాత్రమే హాజరు పడ్డారు. అంటే 64 మంది ఎమ్మెల్యేలలో ఓన్లీ 16 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఈ సిఎల్పి సమావేశానికి హాజరు పడ్డారు. అది కొండా సురేఖను వ్యతిరేకించేందుకు, కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటిని ఖండించేందుకు, కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేసేందుకు. ఇప్పుడు 64 మంది ఎమ్మెల్యేల కనీసము 32 మంది అన్నా అటెండ్ కావాలి కదా, హాజరు పడి కొండా సురేఖ మాట్లాడిన వ్యాఖ్యలు తప్పు, కొండా సుష్మిత మాట్లాడిన మాటలు తప్పు అని చెప్పేసి ఖండించాలి కదా. ఈ 16 మంది ఎమ్మెల్యేలు హాజరుపడి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని చెప్పేసి అనగానే బర్తరఫ్ చేసేస్తారా? ఇంకొక ముచ్చట ఏందనంటే, ఇప్పుడు కొండా సురేఖ బిడ్డ కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖకు నోటీసులు ఇచ్చి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని చెప్పేసి మాట్లాడుతుర్రు, లేకపోతే రాజీనామా చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నిన్నగాక మొన్న 22A యాక్ట్ కింద భూములను నిషేధిత జాబితాలో నెట్టడం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి నల్లగొండలో ఒక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెప్పుకొని బాధ ఎలా పోసుకున్నాడట. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగంగానే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మీద పేరెత్తకుండానే విమర్శలు చేసిండ్రు. మరి అది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమే కదా. మీరు ఎంత చేసుకున్నా, మీరు ఎంత అనుకున్నా లోపల అది చేసుకొని ఉండాలి, బయటకు ఎలగొట్టద్దనే కదా మీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతము. మరి ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎందుకు నోటీసులు జారీ చేయలే క్రమశిక్షణ కమిటీ నుంచి? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడితే నిద్ర పడతలేదు రేవంత్ రెడ్డికి అండ్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కొంతమందికి రేవంత్ రెడ్డి బ్యాచ్కి. మరి ఎందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నోటీసులు అందియలేదు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పు లేదు అని చెప్పేసి అనిరుద్ రెడ్డి కూడా మాట్లాడిండు కదా. మరి అనిరుద్ రెడ్డికి ఎందుకు నోటీసులు జారీ చేయలేదు అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళనా, మరి బీసీ సామాజిక వర్గానికి చెందిన బిడ్డనేనా ఇలా కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని చెప్పేసి మాట్లాడుతుర్రు అని చెప్పేసి చాలా మంది డౌట్ రేజ్ చేస్తూ ఉన్నారు. బిడ్డ మాట్లాడితే తల్లికి నోటీసులు ఇచ్చేటిదేంది? బిడ్డ చిన్నపిల్ల కాదు కదా, నేను రేపు మాపు ఎమ్మెల్యే అవుతున్నా అని చెప్తున్నది కదా, పెద్ద లీడరే కదా, బిడ్డకి ఇవ్వాలి నోటీసులు. ఆమె నిలబడతానంటున్నది, పరకాల ఎమ్మెల్యేను నేనే అని చెప్తాంది, బరాబర్ బాజాప్తా చెప్తుంది. మరి వీళ్ళందరూ కూడా ఎందుకు కొండా సురేఖను టార్గెట్ చేస్తుండ్రు? మీకు దమ్ము ధైర్యం ఉంటే కొండా సురేఖ బిడ్డ కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు అవాస్తవం అని చెప్పేసి నిరూపించుండ్రి. ఆమె రివర్స్ కౌంటర్ ఇస్తే మొత్తం భాగవతం అంట బయట పెడతా, ప్రెస్ క్లబ్లో ఓన్లీ 200 కోట్ల రూపాయల ముచ్చట్నే బయట పెట్టినా మొత్తం భాగవతం అంట బయట పెడతా అని చెప్పేసి చెప్పింది. అందుకే కిమ్మంటలేడు రేవంత్ రెడ్డి. ఎక్కడ తీగలాగితే డొంకంత కదిలి నా అవినీతి భాగవతం, నా అవినీతి చిట్టా అంతా బయట పడుతుందో అని చెప్పేసి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని చెప్పేసి 16 మంది ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి మీరు వీడియో చూడుర్రి. కొంతమంది కొన్ని మాట్లాడారు. ఇగో వేముల వీరేశం మాట్లాడుతుండు. ఏం మాట్లాడుతాడు? సమంత గురించి మాట్లాడినావు, ఎప్పుడు మీ భాష కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగానే ఉన్నది అని చెప్పేసి. కానీ అప్పుడు ఆయాళ్ళ
కేటీఆర్ని డ్యామేజ్ చేయాలి, బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేయాలని చెప్పేసి కొండా సురేఖ రేవంత్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయడం కోసమే తన మీద అంతగానో విమర్శలు వచ్చినా కూడా అవే వ్యాఖ్యలు చేసిందని ఆయాల చెప్పిండ్రు. మర్చిపోయినరా? దాని వెనుక రేవంత్ రెడ్డి ఉండడని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడిండ్రు. వేముల వీరేశం మాట్లాడిన మాట. నాయిని రాజేందర్ రెడ్డి వరంగల్ ఈమె దాదాపు కొండా సురేఖ వ్యతిరేక వర్గమే అటెండ్ అయ్యింది. ఇంకా కొంతమంది అసలు మొత్తమే 64 మంది ఎమ్మెల్యేలలో కొండా సురేఖను తీసేయండి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తీసేయండి. ఇద్దరిని తీసేస్తే ఇంకా 62 మంది ఎమ్మెల్యేలు హాజరు పడాలి కదా. ముఖ్యమంత్రిని తీసేయండి, దాదాపు 60 మంది ఎమ్మెల్యేలన్నా హాజరు పడాలి కదా. లింగులీక్మన్ కూడా 16 మంది వచ్చారు. ఇందులో నాయన రాజేందర్ రెడ్డి కొండా సురేఖకు జరిగిన లొల్లి కొట్లాడ పంచాది మీనాక్షి నటరాజన్ దాకా పోయింది. మొన్నటిదాకా మనం చూడలే. ఇక ఈయన మాట్లాడుతాడు. ఎవరు? రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడతాడు ఈయన. మునుగోడు ఎలక్షన్లలో రాజగోపాల్ రెడ్డి ఎగిరేరి పడితే గెలవలేదా ఆడ? ఇప్పుడు కూర్చోబెట్టిరా? మూలకేం కూర్చోబెట్టలేదు కదా, ప్రజలు గెలిపించిర్రు కదా రాజగోపాల్ రెడ్డిని. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అని మాట తప్పింది రేవంత్ రెడ్డి. రేపు మీకు కూడా అదే పరిస్థితి రావచ్చు. ₹1 నిధులు ఇవ్వకుండా కూడా మొన్న మందుల సామ్యాలు అనుసర వర్గం గాంధీ భవన్ ఎందుకు ముట్టడించిర్రు? మీ నియోజకవర్గానికి రూపాయి ఇవ్వకుండా కూడా ఇప్పుడు ఏం లేదోల్లా సింపుల్గా అయ్యో ఈయన పెద్ద కాకయ్య, ఇక పిల్లకాకి అని చెప్పేసి మాట్లాడుతుడు. ఈయన బాగా పెద్ద కాకి. గవర్నమెంట్ ఇచ్చిన ఇంట్లో ఉన్నా అని చెప్పేసి చెప్పుకొని ఇప్పుడు 3 కోట్ల కార్లు తిరుగుతుండట కొంతమంది ఎమ్మెల్యేలు. వాళ్ళ గురించి కూడా కొన్ని విమర్శలు వచ్చినాయి. 3 కోట్ల కారు గవర్నమెంట్ ఇచ్చిన ఇంట్లో ఉంటున్నా, నాది రేకుల గుడిసే తడకలు ఇల్లు అని చెప్పేసి చెప్పుకొని తిరిగేటోళ్ళు వచ్చి 2.5 ఏళ్ళు పొద్దుగాలే ఇలా 3 కోట్ల కార్లు తిరుగుతారట. ఇక పిల్లకాకి ఆ కాకి ఈ కాకి అని చెప్పేసి మాట్లాడతారు. కొంచెం ఏమో క్రెడిబిలిటీ, జనాలలో క్రెడిబిలిటీ ఉన్న ఎమ్మెల్యేలు మాట్లాడితే ఇంత గమ్మత్ అనిపిస్తుండే. కొండా సురేఖ మీద నిజంగానే తిరుగుబాటు ఉన్నది అని చెప్పేసి ఏం చేస్తారో వీళ్ళు? ఏమైనా చేస్తారా జనానికి? ఏమీ లేదు. మొత్తం మీద వాళ్ళ దాంట్లో వాళ్ళకే పంచాయతీలు ఇట్లా ముదురుతున్నాయి, ఘోరంగా ముదురుతున్నాయి. మరి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని చెప్పేసి నన్ను తిడితే మీరు సిఎల్పి మీటింగ్ పెట్టి కొండా సురేఖను తిట్టారని చెప్పేసి రేవంత్ రెడ్డి అక్కడి నుంచి ఆదేశాలు జారీ చేసే వరకల్లా 16 మంది లింగిలిట్టుకుమనుకుంటా సిఎల్పి సమావేశంలో కూర్చొని కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారట. ఒకవైపు నా బిడ్డ అన్నదానికి నాకెందుకు నోటీసులు ఇస్తారు అని చెప్పేసి కొండా సురేఖ మాట్లాడుతుంది. కానీ దీని అంతటి కారణం కొండా సురేఖనే. కొండా సురేఖనే వాళ్ళ బిడ్డకు చెప్పి మాట్లాడిపించింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం మీద ఇది 7 దాకా వస్తుంది. ఏం కథ? కొండా సురేఖ వెనుక ఢిల్లీ అధిష్టానం ఉన్నది, కొండా సురేఖకు ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. నిజంగా బీసీ రాగం ఎత్తుకున్న, బీసీలకు న్యాయం చేస్తాము, 42% రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక బీసీ మంత్రిని తొలగిస్తే ఊకుంటుందా తెలంగాణ సమాజం, బీసీ సమాజం? ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు దమ్ము ధైర్యం ఉంటే కొండా సురేఖ బిడ్డ కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు అవాస్తవం అయితే అవి నిజాలు కాకపోతే నిరూపించండి, వాటికి కౌంటర్ ఇవ్వండి. అంతేగాని ఏమో అంటారు కదా, ఇప్పుడు అధికారులను సస్పెండ్ చేసుకుంటూ పోతా ఉన్నారు కదా, తప్పు చేసిన దానికి అధికారులను సస్పెండ్ చేసుకుంటూ పోతా ఉన్నారు కదా. అట్లా ఇప్పుడు దానికి సమాధానం చెప్పం కానీ బర్తరఫ్ చేసేస్తామంటే నడవదు. సమాధానం చెప్పగలగాలి మీరు. సుధామర్ రేవంత్ రెడ్డి అత్తుండట 23 నాడు పర్యటన రద్దు చేసుకొని వస్తాడు అని చెప్పేసి వార్తలు అయితే వినబడతా ఉన్నాయి. మీరు ఏం బర్తరఫ్ చేస్తారా లేకపోతే రేవంత్ రెడ్డి వాళ్ళకి కౌంటర్ ఇస్తాడా ఏంది ఏం కథ అనేది మాట్లాడాలి. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అట్లనే ఈ రాణి ఎమ్మెల్యేల గురించి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడో కూడా అది కూడా చూడాలి. ఇది రేవంత్ అన్న బలం. అంటే 16 మంది ఎమ్మెల్యేలు. అప్పుడు వచ్చిన కొత్తలో 32 మంది ఉన్నారు, తర్వాత 22 మంది ఉన్నారు, ఇప్పుడు 16 మంది అయినరు. అంటే రేవంత్ అన్న బలం గిదే. క్లియర్ కట్గా రేవంత్ రెడ్డితో నిలబడ్డ ఎమ్మెల్యేల సంఖ్య గిది మాత్రమే. ఇది ఆయన బలం. ఆయన ఒంటెద్దు పోకడ వల్లనే ఇదంతా కథ నడుస్తూ ఉన్నది. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శ్రీనాథ్.